పాకిస్తాన్లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను భారత ఆర్మీ మట్టుపెట్టడంపై విశాఖలోని జనజాగరణ సమితి హర్షం వ్యక్తం చేసింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా ధీటైన జవాబు చెప్పారంటూ సైన్యానికి సమితి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ బీచ్ రోడ్డులోని విక్టరీ ఎట్ సీ స్తూపం వద్ద త్రివర్ణ పతాకాలతో ప్రదర్శన నిర్వహించి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలంటున్న జనజాగరణ సమితి సభ్యులతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్కు అది పెంచి పోషిస్తున్న ఉగ్రవాదానికి సరైన జవాబు చెప్పింది. మొత్తం 9 పాకిస్తాన్కు సంబంధించిన అలాగే ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి చిరస్మరణీయమైన ఒక విజయాన్ని అయితే భారత సైన్యం కూడగట్టుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 1971 వార్ మెమోరియల్ దగ్గర ప్రస్తుతం విశాఖ బీచ్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ జనజాగరణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు భారత సైన్యానికి మద్దతుగా ఒక పెద్ద ఆనందోత్సవాల మధ్య ఇక్కడ చేసుకున్న పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ఎంతవరకు మనకి మనోధైర్యాన్ని కల్పింది అనుకుంటారు? ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే నామంలోనే ఉంది. సింధూర్ అంటే ఏంటి? మన తిలకం. అలాంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, అదేవిధంగా దేశానికి రక్షణగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఏదైతే మొదలుపెట్టారో ఈరోజు చాలా గర్వకారణం. ఈ పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ మట్టంలో లేకుండా చేసుకోవడానికి దానికి తానే సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈరోజు తెల్లవారు కూడా వాళ్ళు న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, అవి వేస్తాం ఇవి వేస్తాం అన్నారు. అరే పాకిస్తాన్, మీకు బుద్ధి బుర్ర ఉందా? కాస్తేనో ఆలోచించే శక్తి ఉందా? భారతదేశం ఈరోజు 4వ ఆర్థిక అతిపెద్ద సామ్రాజ్యాధిపతిగా తయారైంది. అంటే ఇంకొక 10 సంవత్సరాల్లో మొదటి స్థానానికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఇలాంటి దేశంతో నువ్వు యుద్ధం చేస్తున్నావంటే నీకు ఎంత తెలుగు తక్కువ వాడువో అని నువ్వే ఆత్మపరిశీలన చేసుకోవాలని, అదేవిధంగా భారతదేశ సైన్యాన్ని ఏ విధమైన నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావో నీ దేశం మట్టుబడడానికి ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి ఇది కానీ లేకుండా చేస్తారని కోరుకుంటున్నాను. చెప్పండి, నిన్న జరిగిన దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? పహల్గాం దాడికి సరైన జవాబు ఇచ్చారు? సరైన జవాబు చాలా గట్టిగా ఇచ్చారు. సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైపోయారు. ఇంకా ఇలాంటి ఆపరేషన్ సింధూర్ లాంటి ఆపరేషన్లు 100 జరగాలి. పాకిస్తాన్లో ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా చేయాలి. ప్రపంచానికి పట్టినటువంటి ఉగ్రవాద పీడ విరగడ చేయాలని జనజాగరణ సమితి కోరుకుంటుంది. భారతీయులందరూ కులాలకు మతాలకు అతీతంగా భారత సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. మన దేశంలో కుహనా లౌకికవాదులు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఈ సమాధానం, మన ఇంటి దొంగలు దేశభక్తిని నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రకాష్ రాజు లాంటి సెక్యులర్ కుక్క, దేశద్రోహి కుక్క తన దేశభక్తిని నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. బాబు నువ్వు చెప్పమ్మా, ఈరోజు పాకిస్తాన్ పై నిన్న భారత సైన్యం జరిపిన దాడిని ఏ విధంగా చాలా ఆనందంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే చాలా అన్యాయం అది. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు అసలు లైట్లు ఉండవు, ఎక్కడ వాళ్ళకి ఏం సౌకర్యాలు ఉండవు. వాళ్ళు మన కోసం మన జీవితాలు బాగుండాలని వాళ్ళు కష్టపడి వాళ్ళు అక్కడ ఎక్కడో ఉంటున్నారు. పిల్లల్ని అందరినీ వదిలేసి వాళ్ళు అంత కష్టపడినప్పుడు వాళ్ళకి ఈ మాత్రం న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. యాజ్ ఏ ఇండియన్గా మేము అందరం సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఆల్వేస్ ఇండియా. ముఖ్యంగా పహల్గాం జరిగిన దాడి ఏదైతే ఉగ్రవాదులు దాడి జరిపారో దానికి సరైన జవాబు తీవ్రంగా భారత సైన్యం చెప్పింది. పాకిస్తాన్ తేరుకోలేని దెబ్బలు ఇలాంటివి మరెన్నో భారత సైన్యం కల్పిస్తుంది, భారత సైన్యం చేస్తుందనేది ఒక విశ్వాసం అయితే అందరిలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC విశాఖపట్నం.